అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మార్చి మాసం 29వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందడుగు వేస్తారు. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. శుభ ఫలితాల వెలువడిన ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలను అందుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవ బలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. శుభయోగాలు ఏర్పడిన ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు. సౌభాగ్య సిద్ధి కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ధర్మసిద్ధి కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విజయాలను సాధిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. చిత్తస్థితితో ముందుకు నడుస్తారు. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అధికారులను కలుస్తారు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. విరోధులకు దూరంగా ఉంటారు. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారంలో అనుకూల
అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగిన, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన, వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగిన, సంతానం విద్యాపరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామితో వివాదాలు తొలగిన, దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగం లాభసాటిగా సాగిన, ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన, అదేవిధంగా శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు. ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది. కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.